డయాబెటీస్, ఆటిజం, థైరాయిడ్, PCOD కు శాశ్వత పరిష్కారం. హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. ఈరోజు మనతో పాటు మై స్కూల్ ఇటాలీ. సో చాలా వినింటారు ఈ పేరు. పేరెంట్స్ వాళ్ళు మై స్కూల్ ఇటాలీలో వాళ్ళ పిల్లల గ్రోత్ ఎలా చూస్తున్నారు దీనిపైన కూడా చాలా రీసెర్చ్ చేశాము. ఈరోజు మనతో పాటు పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళ నుంచి అబౌట్ మై స్కూల్ ఇటాలీ. నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం. మీ గురించి చెప్పండి. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్ హియర్. ఇట్ ఈస్ ఆనర్ టు బీ హియర్ అండ్ మై స్కూల్ ఇటలీ గురించి మాట్లాడడానికి ఇంకా హ్యాపీగా ఉంది, ఎక్సైటెడ్గా ఉంది. నా పేరు శ్రీహర్ష. నేను ఒక ప్రోడక్ట్ మేనేజర్ని విత్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీ, మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ. సో నా జాబ్ యూజువలీ మార్నింగ్ టు ఈవినింగ్ ఫుల్ డే వెళ్ళాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా తక్కువ ఉంటాయి. ఇన్ ఏ వీక్ ప్రాబ్లీ 1 or 2 days ఉంటాయి. ఇలాంటి స్కెడ్యూల్లో పాపని చూసుకునే వాళ్ళు డే టైంలో ఉండడం అన్నది ఇట్స్ అ వెరీ రేర్ థింగ్. అండ్ అలాంటి ఫీజిబిలిటీ అయితే లేదు యాజ్ ఆఫ్ నౌ, బికాజ్ ఇంట్లో అందరూ వర్కింగ్ ఉంటారు. దట్స్ వేర్ నేను ఎప్పుడైతే తనని ఏదైనా ప్లే స్కూల్లో జాయిన్ చేయాలని చూస్తున్నప్పుడు దట్స్ వేర్ ఐ కేమ్ అక్రాస్ మై స్కూల్ ఇటలీ. అండ్ ఐ థింక్ వీఆర్ లక్కీ ఇనఫ్ టు కమ్ అక్రాస్ ద స్కూల్. అండ్ తను 1 year నుండి ఆ స్కూల్లో ఉంది. అండ్ వీఆర్ సూపర్ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే, సో ఎలా అనిపిస్తుంది సార్ అంటే బిఫోర్ గోయింగ్ టు స్కూల్ మీరు కొన్ని స్కూల్స్ అయితే సెర్చ్ చేసి ఉంటారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో ఇనీషియల్గా ఇంటి దగ్గరలో స్కూల్ అని అనుకున్నాం. మాకు ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక 10 meters ఆర్ నేబర్హుడ్లోనే మాకు స్కూల్ ఉండింది. ఇట్స్ అ వెరీ పాపులర్ స్కూల్, పాపులర్ చైన్తో ఉన్న స్కూల్. దాంట్లో జాయిన్ చేసాము అండ్ అక్కడ పనిచేసే వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళే. బట్ ఈవెన్ దెన్ ఆ క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్, ఆ లిమిటెడ్ స్పేసెస్లో షీ కుడెంట్ రియలీ అడ్జస్ట్. అండ్ వాళ్ళు రోజుకు ఒక 1 hour 2 hours అని చెప్పేవాళ్ళు. బట్ దెన్ ఆ 1.5 hours తను ఏడుస్తూనే ఉండేది. ఫ్రాంక్లీ స్పీకింగ్ తను ఏడుస్తూనే ఉండేది. సో అలా తనకు అదొక ఫోబియా లాగా అయిపోయింది. షీ ఈజ్ నెవర్ రెడీ టు ఈవెన్ గో టు దట్ లేన్. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఉంది. సో మేము స్కూల్ ఐడియానే డ్రాప్ చేసాము 5-6 months వరకు. బట్ దెన్ లేటర్ మాకు ఇంకా తనకు పంపించాల్సిన స్టేట్ వచ్చింది, బికాజ్ ఇద్దరం వర్క్ వెళ్ళాల్సి వచ్చేది. దట్స్ వెన్ ఎప్పుడైతే సెర్చ్ చేస్తున్నానో అప్పుడు మై స్కూల్ ఇటలీ అన్నది ఒకటి చూశాను. రివ్యూస్ చాలా బాగున్నాయి. స్కూల్ కూడా కొంచెం దూరం అవుతుంది, బట్ దెన్ దట్స్ ఫైన్, వెళ్ళొచ్చు అని. అండ్ ఎప్పుడైతే నేను ఆ క్యాంపస్ చూశానో అప్పటి వరకు నేను మా నేబర్హుడ్లో చూసిన స్కూల్స్తో పోల్చుకుంటే ఇట్ ఈస్ వెరీ స్పేషియస్. ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. అండ్ ఓవరాల్ ఎన్వైరన్మెంటే డిఫరెంట్ ఉంది ఇక్కడ. పిల్లలకి వాళ్ళ అప్బ్రింగింగ్కి కావాల్సిన ఏమేమి ఎలిమెంట్స్ బేస్ లెవెల్లో కావాలో అవన్నీ అక్కడ ఉన్నాయి. బేసికలీ అవన్నీ అరేంజ్ చేస్తున్నాయి. అండ్ వన్ మోర్ ఓవర్ ఎప్పుడైతే గుప్తా సార్ని కలిసామో ఐ థింక్ ద కాన్ఫిడెన్స్ దట్ హీ హెస్ గివెన్ మీ, ఆర్ బేసికలీ మాకు ఆ ధైర్యం వచ్చింది కూడా ఆయన వల్లే. ఈమె ముందు పిల్లల దగ్గరికి వెళ్ళడానికి చాలా హెసిడెంట్ ఉండేది. కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే షీ వాజ్ వెరీ రిలక్టెంట్ టు మీట్ దెమ్. పిల్లలు అయితే ఇంకా వాళ్ళు పెద్దగా కలిసేవాళ్ళు కాదు. ఈమె వెళ్ళి కలిసేది కాదు, ఎవరితో కలిసేది కాదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఒక 1 year డౌన్ ద లైన్ మేము ఈరోజు మాట్లాడుతున్నాము అంటే ఈరోజు ఇట్లా కూడా ఈమె ఆడుతూ ఉండేది కాదు. ఇప్పుడు మీ అందరిని చూసి కూడా ఆమె ఇక్కడ మా మీద ఎక్కి కూర్చునేది, అలాంటి మంచి ఆమె. బట్ దెన్ ఇప్పుడు అందరితో బాగుంటుంది, అందరితో ఆడుకుంటుంది, వాళ్ళని పలకరిస్తుంటుంది. షీ హెస్ ఇంప్రూవ్డ్ అ లాట్. దట్స్ ది ఇంప్రూవ్మెంట్ ఐ థింక్ మేము చూసింది ఈ 1 yearలో. దట్స్ గ్రేట్ సార్. సో మేడం, యాజ్ ఎ మదర్ ఏదో ఒక పర్టికులర్ చేంజ్ అనేది చూస్తుంటారు. సో బిఫోర్ కమింగ్ టు మై స్కూల్ ఇటాలీ ఏదైనా సఫర్ అవ్వారా? యాక్చువల్లీ తనని మై స్కూల్ ఇటలీలో వేసే ముందు కూడా తను లాంగ్వేజ్ అంతా ప్రాపర్గా మాట్లాడేది కాదు. ఇట్ ఈస్ జస్ట్ 1 or 2 words అట్లా కమ్యూనికేట్ చేసేది. లాంగ్ సెంటెన్సెస్ మాట్లాడేది కాదు. సో సమ్వేర్ వి వర్ స్కేర్డ్, అంటే తను కమ్యూనికేట్ చేయట్లేదు, పంపిస్తే అక్కడ ఏమైనా జరిగితే చెప్పలేదు ఏంటి అన్నది ఒక కైండ్ ఆఫ్ ఫియర్ ఉండేది. బట్ ఆఫ్టర్ గోయింగ్ దేర్ ఐ థింక్ విత్ ఇన్ దిస్ 1 year షీ స్పీకింగ్ 2 languages ఇప్పుడు. ఒకటి తన మదర్ టంగ్ తెలుగు మాట్లాడుతుంది, ఇంగ్లీష్ కూడా ప్రాపర్ సెంటెన్సెస్ మాట్లాడుతుంది. సో దిస్ చేంజ్ అసలు దిస్ వాజ్ యాక్చువల్లీ గుప్తా సరే చెప్పారు, ఉంచండి, వి విల్ సీ, వేరే ఫ్రెండ్స్తో ఆడుకుంటూ మాట్లాడుతూ కమ్యూనికేట్ చేస్తే వాళ్ళకి లాంగ్వేజ్ డెఫినెట్ గా డెవలప్ అవుతుంది అని చెప్పారు. మేము అంత ఇది అనుకోలేదు. బట్ విత్ ఇన్ 1 year 2 languages తను మాట్లాడగలుగుతుంది అంటే దట్ ఈస్ వన్ బిగ్గెస్ట్ చేంజ్ దట్ ఐ సీన్. ఇట్స్ అంటే గ్రేట్ అచీవ్మెంట్ అనుకోవచ్చండి. సో చిన్న పిల్లలు అది కూడా లాంగ్వేజ్తో పాటు సెంటెన్స్ అన్నారు మీరు. సో దట్స్ అ బిగ్ అచీవ్మెంట్ అనుకోవచ్చు. సో ఏదైనా సఫరింగ్ చూసారా మ్యామ్? ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ ఒక నాని హైర్ చేయడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు.
సో అది బెస్ట్ అంటారా, మై స్కూల్ ఇటాలీ బెస్ట్ అంటారా? నన్ను అడిగితే ఏ డిపెండెన్సీ పెట్టుకోకుండా స్కూల్కి పంపించడమే బెస్ట్ అని చెప్తాను. బికాస్ నానీని మీరు మళ్ళీ 24/7 చూడాలి, తను ఏం చేస్తుంది, కిడ్తో ఎలా ఉంటుంది, అండ్ అలా చేసినా కూడా వాళ్ళు ఎలా వీళ్ళతో బిహేవ్ చేస్తున్నారు అన్నది మనకి 100% తెలియదు. బట్ హియర్ మై స్కూల్ ఇటలీలో లైవ్ కెమెరాస్ ఉన్నాయి, అండ్ ఏదైనా ఫీడ్బ్యాక్ ఇచ్చినా వాళ్ళు చాలా బాగా ప్రాపర్గా తీసుకుంటున్నారు. అండ్ ఎలాంటి కంప్లైంట్స్ నాకు కైశ్వి నుంచి అయితే రాలేదు. సో షీ వాజ్ వెరీ గుడ్. సో ఇంకా అంటే కంపేర్ టు అదర్ స్కూల్స్, ఎందుకంటే చాలా వరకు బ్రాండెడ్ ఉన్నాయి, కానీ న్యూరో సైన్స్ పరంగా చూసుకుంటే ఆ న్యూరో సైంటిస్ట్, షీఈ్ అ ఫౌండర్ ఆఫ్ మై స్కూల్ ఇటాలీ, అపర్ణ గారు. సో ఈ కాన్సెప్ట్ బిల్డ్ చేయడం వల్ల పిల్లల్లో ఆ గ్రోత్ అనేది కానివ్వండి, అండ్ తర్వాత డెవలప్మెంట్ ఎగ్జాంపుల్స్ చూస్తున్నాము. ఇంకా ఏ చేంజెస్ వస్తాయి అనుకుంటున్నారు? ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు మీరు ఇద్దరు? అంటే ఇప్పుడు తను 3 yearsకే తన థింకింగ్ అబిలిటీ కానీ తన స్కిల్స్ కానీ ఏదైనా డిఫరెన్సెస్ చూపిస్తే, ఓ ఇదేంటి ఇలా ఉంది, ఇదేంటి ఇలా ఉంది అని క్వశ్చన్స్ అడగడం తను ఇప్పుడే స్టార్ట్ చేసేసింది. అండ్ వర్క్ షీట్స్ ఇస్తూ ఉంటాము, అండ్ రియల్ లైఫ్ థియరాటికలే కాకుండా ప్రాక్టికల్గా షీఈస్ అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఇలాంటి కైండ్ ఆఫ్ చేంజెస్ కూడా మేము చూసాము. సో న్యూరో సైన్స్ ఇస్ యాక్చువల్లీ అ న్యూ టర్మ్ ఫర్ అస్, మన జనరేషన్కి, వీళ్ళ జనరేషన్ నుంచి స్టార్ట్ అయింది అది. సో ఐ థింక్ అందులో యాక్టివిటీస్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ ఏజ్కి నాకు ప్రాపర్గానే అనిపించింది. చేంజెస్ అంటే ప్రాబబ్లీ వి నీడ్ టు లుక్. మేము ఐ థింక్ 1 year బిఫోర్ ఆమెను జాయిన్ చేసే ముందు యూఆర్ ఆల్సో బిట్ వరీడ్. నాకు ఐ వాజ్ నాట్ వరీడ్ అబౌట్ లాంగ్వేజ్ ఆర్ స్కిల్స్ ఆమె నేర్చుకునే, బట్ దెన్ హర్ సోషల్ స్కిల్స్ వాజ్ బాదరింగ్ మీ మోర్. బట్ దెన్ ఇప్పుడు గుప్తా సార్ ఆ రోజు చెప్పారు మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్పిస్తాము అని. నాకు ఆ రోజు అంత సీరియస్గా అనిపించలేదు. లాంగ్వేజ్ ఏముందిలే, నాకు ఇప్పుడు కావాల్సిన నీడ్ అయితే వేరు ఉందని. బట్ దెన్ ఈ రోజు నేను చూస్తే దేర్ ఇస్ అ క్లియర్ డిఫరెన్స్ దట్ ఐ కెన్ సీ వెన్ షీఈ్ అమాంగ్ అదర్ కిడ్స్. ఈ రోజు తను వాళ్ళతో మాట్లాడుతుంది, వాళ్ళని అడుగుతుంది, కెన్ యూ ప్లే విత్ మీ, కెన్ వీ ఆల్ ప్లే టుగెదర్ అని ఇలాంటి సెంటెన్సెస్ అడుగుతుంటే పక్కన పేరెంట్స్ సర్ప్రైజ్ అవుతున్నారు. వాళ్ళందరూ అడుగుతారు ఎక్కడికి వెళ్తుంది, ఏ స్కూల్కి వెళ్తుంది అని. సో దట్స్ ద స్టేట్ దట్ వీఆర్ టుడే. సో ఆమె ఎవరితో మాట్లాడకుండా ఉన్నామా, ఈ రోజు ఇప్పుడు షీ హెస్ గోటన్ టు ప్రాపర్ ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా ఉంది ఆమెకు స్కూల్లో. ఒక గర్ల్ గ్యాంగ్ ఉంది ఆమెకి. సో అప్పటి వరకు ముందు ఏడ్చేది స్కూల్కి వెళ్ళాలన్నా. బట్ దెన్ షీఈ్ యూస్ టు ఇట్. రైట్ నో నేను కార్ దింపితే స్కూల్ దగ్గర అసలు నన్ను చూడకుండా వెళ్ళిపోతుంది. దట్స్ గుడ్ సైన్ అండి. అసలు అంటే పిల్లలు ఇంటి నుంచి రావడానికి ఏడుస్తారు. అది అక్కడ నేను కూడా చూసాను స్కూల్లో. అంటే రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఫీల్ అవుతున్నారు. సో దట్స్ వెరీ గ్రేట్ థింగ్ అండి. సో ఎవరైనా సరే పేరెంట్స్ ఉంటారు కదా, పిల్లల కోసం మంచి స్కూల్ వెతుకుతూ ఉంటారు. సో మీరు సజెస్ట్ చేస్తారా? యా, డెఫినెట్గా. ఎందుకంటే వర్కింగ్ మదర్స్కి ఒక గిల్ట్ ఉంటుంది దట్ ఆఫీస్కి వెళ్తే వీళ్ళని వదిలేసి వెళ్ళాలి, ఎలా ఉంటారు, కేర్ ఎలా ఉంటుంది అన్నది చాలామందికి ఇవి ఉంటాయి. సో మై స్కూల్ ఇటలీలో యాక్చువల్లీ అలాంటివి ఏమీ థింక్ చేయాల్సిన అవసరం లేదు. నేనైతే ఇప్పుడు లైవ్ యాక్సెస్ కూడా చూడట్లేదు. ఇంతకు ముందు వెన్ వీ స్టార్టెడ్ వీ యూస్ టు లుక్ ఎట్ ఇట్, బట్ ఇప్పుడైతే నేను చూడట్లేదు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వదిలేస్తే షీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని మాత్రం నేను చెప్తా. అండ్ డెఫినెట్గా ఐ రికమెండ్ మై స్కూల్ ఇటలీ. ఓకే. మేముంటున్న గేటెడ్ కమ్యూనిటీ నుండే ఐ థింక్ చాలా మంది జాయిన్ అయ్యారు. మమ్మల్ని చూసి వీళ్ళని చూసి కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అలా ఈ మా కమ్యూనిటీ నుండి ఆల్మోస్ట్ 3-4 కిడ్స్ వెళ్తారు మా గేటెడ్ కమ్యూనిటీ నుండే. రోజు బస్ పికప్ చేసి డ్రాప్ చేసుకుంటారు, వీళ్ళని కలిసి వెళ్తారు. కొంతమంది ఆఫ్టర్నూన్ వచ్చేసే వాళ్ళు ఉన్నారు. అట్లా ఇట్స్ వెరీ ఫ్లెక్సిబుల్ ఆల్సో. ఓకే, దట్స్ గుడ్ థింగ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, స్కూల్స్ ఆర్ మెనీ బట్ ద బెస్ట్ స్కూల్ ఈజ్ మై స్కూల్ ఇటాలీ. ఎందుకంటే పేరెంట్స్ ఓపెన్ హార్టెడ్ గా వాళ్ళు వచ్చి ఒక మాట చెప్పడం అంటే స్కూల్ గురించి అది ఎంతవరకు మనం దీన్ని జెన్యూనిటీ అర్థం చేసుకోవచ్చు. సో ఎవరైనా సరే ది బెస్ట్ స్కూల్ మీ పిల్లలకి ఇవ్వాలంటే మై స్కూల్ ఇటాలీ. సో సంప్రదించాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.